నమస్తే. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో మనం ఉన్నాము. ఒకసారి ఇక్కడ పబ్లిక్ బయట తీసుకుందాం. ఒక 6 నెలల్లో ఇక్కడ బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి పబ్లిక్ బయట తీసుకుని వాళ్ళ ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారన్నా, ఇక్కడ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్లో 6 నెలల్లో వస్తాయి. ఎవరు గెలిచే అవకాశం ఉండదంటారు? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా లేదా బీజేపీ? ఖచ్చితంగా ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ అనేది థర్డ్ ప్లేస్ వస్తుంది. ఏమున్నా ఎలక్షన్కి కాంగ్రెస్కి బీజేపీకే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, సెకండ్ బీజేపీ ఉంటుంది. ఏమున్నా రెండింటి మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ భార్యకి ఇట్లా టికెట్ ఇస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు కదా బీఆర్ఎస్కి? అట్లా ఏం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ లేదు కావాలి, అది అది ఫ్యామిలీకైనా ఇచ్చినా కానీ బయట ఇంకొకరికైనా ఇచ్చినా కానీ ఏది ఉన్నా కానీ థర్డ్ ప్లేస్ ఉంటుంది. ఏమున్నా కానీ సెకండ్ ఫస్ట్ కాంగ్రెస్ ఉంటుంది, సెకండ్ బీజేపీ ఉంటుంది. దానికే ఉంటుంది, రెండిట్లో పోటీ ఉంటుంది. అంటే కాంగ్రెస్కు గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారా మీరు? అవును. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉందిగా, రేవంత్ రెడ్డి గారి పాలనలో మొత్తం కాన్సెన్స్ అంతా డెవలప్ అవుతుంది. ఉంటే మాకు ఇట్లా ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రేటర్ వల్ల 15 మంది ఎమ్మెల్యేలు ఎవరు లేరు, అంతా బీఆర్ఎస్ ఉంది. మా కాంగ్రెస్ ఇక్కడ మన బై ఎలక్షన్ కంటోన్మెంట్లో జరిగింది, అక్కడికి ఇట్లా కాంగ్రెస్ బై ఎలక్షన్ పెడితే కాంగ్రెసే జరిగింది. మళ్ళీ ఇక్కడికి ఇట్లా జూబ్లీహిల్స్కి ఇట్లా సేమ్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ అయితే మా డివిజన్లు మా కాన్సెన్స్ అంతా అభివృద్ధి బాటలో పోతుంది. ఒకవేళ అంటే సిచ్యువేషన్స్ ఇక్కడ చాలా టఫ్గానే నడుస్తుంది. వాళ్ళు నడిస్తే ఎవరు కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్లో ఎవరికి ఇచ్చినా టికెట్ కాంగ్రెస్ నుంచి ఎవరికి పెట్టినా కానీ బాగుంటుంది. ఎవరికి ఇచ్చినా కానీ మీద నడిచిపోతుంది, పార్టీ మీద సింబల్ మీద నడిచిపోతుంది. కాంగ్రెస్ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా కానీ కాంగ్రెసే విజయం ఉంటుంది. నవీన్ యాదవ్ అని పేరు వినిపిస్తుంది కాంగ్రెస్ నుంచి. ఇస్తే బాగానే ఉంటుంది. నవీన్ యాదవ్ కానీ లోకల్ కదా, ఆయన ఇక్కడనే పుట్టి పెరిగిండు కాబట్టి లోకల్ కాబట్టి ఆయనకి ఇస్తేనే బాగానే ఉంటుంది, బాగుంటుంది, గెలుస్తాడు ఆయన ఇస్తే. గతంలో అసరుద్దీన్ ఆయన గెలిచిన ఇచ్చిండు కానీ ఇక ఎవరికి ఇచ్చినా కానీ గెలుస్తుంది. ఆయనకి ఇస్తే బాగుంటుందా, కాంగ్రెస్ నుంచి ఈయనకి ఇస్తే బాగుంటుందా? ఎవరికి ఇచ్చినా ఆయన లోకల్. నవీన్ యాదవ్ అంటే ఏంది, లోకల్ ఇక్కడనే ఉంటాడు. ఏమన్నా సడన్గా కాల్ చేసినా కానీ ఇమీడియట్లీ వచ్చేస్తాడు. ఏమన్నా లోకల్ అయినా కదా, ఫోన్ చేస్తే మాకు అందుబాటులో మాకు బాగుంటుంది. ఎందుకంటే లోకల్ కాన్సెన్స్లో ఎప్పుడు మేము ఉండేటోళ్ళం. ఆయనకి ఇట్లా లోకలే నవీన్ యాదవ్. ఆయనకి ఇస్తే ఏంటంటే చుట్టుకునే వచ్చేస్తాడు, ఫోన్ చేసినా కానీ అన్నీ అందుబాటులో ఉంటాడు. ఆయన పండుగలు కానీ ఏదైనా కానీ సావులు కానీ బర్త్డేలు కానీ ఏదైనా అందుబాటులో ఉంటాడు ఆయన. మరి కాంగ్రెస్లో ఉండి ఉంటాడు, వస్తాడు, కంపల్సరీ వస్తాడు, లోకల్లో తిరుగుతూనే ఉంటాడు ఆయన. ఈ మాగంటి గోపీనాథ్ ఎట్లుండేటోడు? ఆయన కాన్సెన్సీలో ఆయన అంతా ఆయన స్టైలే వేరేగా ఉండే. ఆయన చనిపోయినాక అవన్నీ ఏం మాట్లాడాలి, ఆయన స్టైల్ అంతా వేరే ఉంటుండే. మంచి పని చేసిండు మా జనాలకు అప్పుడు. చేసిన కాడికి చేసిండు ఆయన ఇట్లా. ఎందుకు ఆయన కానీ చనిపోయినాక అంత ఏం లేదు డెవలప్మెంట్ ఆయన అప్పుడు చేసినాక. అంత అప్పుడు పీజీఆర్ గారు ఉన్నప్పుడే డెవలప్మెంట్, అంతే. ఆ డెవలప్మెంట్ మళ్ళీ సెకండరీ మళ్ళీ డెవలప్మెంట్ ఏం జరగలేదు. పీజీఆర్ని వాళ్ళకి సంబంధించి కుటుంబం నుంచి ఎవరికైనా ఇస్తే గెలిచే అవకాశం ఉంటుందా? ఉండొచ్చు, ఇక వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు మనకు అంత ఐడియా లేదు. అడుగుతున్నట్టు తెలుస్తా ఉంది ఇక్కడ నుంచి టికెట్. ఉండొచ్చు మరిగా మనకు అంత ఐడియా లేదు. బీఆర్ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి పేరు వినిపిస్తుంది, ఏమంటారు? ఏమో మనకు ఆ పార్టీ గురించి అంత తెలియదు కదా. ఇస్తారు ఉండొచ్చు మరి, నేను ఇట్లా న్యూస్లోనే చూస్తున్నా, ఇస్తారు ఉండొచ్చు మరి ఇద్దరు. బీజేపీ నుంచి ఎవరు ఉంటారు? బీజేపీలో ఇట్లా అంత ఐడియా లేదు. లాస్ట్ టైం అయినా దీపక్ రెడ్డి అన్నట్టు నిలబడ్డాడు, మరి ఎవరు ఉంటారు తెలియదు. ఎలక్షన్ ఏదో పోటీ అన్ని పార్టీలలో క్యాండిడేట్స్ అంతా 3-4 మంది అడుగుతారు. మరి ఎవరికి ఇస్తారో తెలియదు. ఆ పార్టీస్ ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ గెలిస్తే బెటర్ అంటారు. ఎవరికి ఇచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రేవంత్ రెడ్డి పాలన ఎలా అనిపిస్తుంది, కేసీఆర్ పాలన ఎలా అనిపిస్తుంది? అంటే రేవంత్ రెడ్డి గారితే బాగుంది. గ్యాస్ వస్తుంది, 200 యూనిట్లు అది ఫ్రీ వస్తుంది. ఇప్పుడు రేషన్ కార్డుది స్టార్ట్ అయిందంట, అది బాగానే ఉంది. వస్తే పబ్లిక్లో బాగుంటుంది. నమస్తేనే. నమస్తే. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ చనిపోయాడు, 6 నెలలు ఎలక్షన్లు వస్తాయి. బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా? ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెస్ గెలుస్తుందా? ఎందుకన్నా? ఎందుకంటే బీఆర్ఎస్ చూసిరు 10 సంవత్సరాలు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ని గెలిపాలని ఉంటుంది. గతంలో మరి ఇక్కడ బీఆర్ఎస్ గెలిచింది కదా. అవును, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కదా. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం ఎవరు అనేది చూసి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేస్తారు. కాంగ్రెస్ గెలిస్తే డెవలప్మెంట్ అవుతుంది అంటారా? డెవలప్మెంట్ అవుతుంది, ఎందుకు కాదు, మంచి డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ స్కీమ్లు మంచి స్కీమ్లు ఇస్తారు కదా. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుర్రు, ఇప్పుడు మొన్న ప్రకటించారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి. ఏమైనా డబ్బులు ఉంటే కూడా డైరెక్ట్ వాళ్ళకే ఎవరైతే హక్కుదారు ఉన్నారో వాళ్ళకి 5 లక్షలు ఇస్తా అని చెప్పారు కదా. అట్లా అని చెప్పి ఆయనకు అదే గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరు నిలబడితే బాగుంటుంది? కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పేరు వినిపిస్తుంది, గసం ఇద్దరు మళ్ళీ ఇంకా 2-3 పేరు వినిపిస్తుంది. ఎవరు ఇస్తే బాగుంటుంది? నాకు తెలిసి 101% నవీన్ యాదవ్కి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన జనాలు ఉండే మంచి మధ్యలో ఉంటాడు, సెంటర్ ఆయనది, సెంటర్లో ఉంటాడు, అందుబాటులో ఉంటాడు.
అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు కాదు, ఇప్పుడు 2014 నుండి పోటీ చేస్తుండు. 2014లో ఎంఐఎం నుండి సెకండ్ ప్లేస్, 2018లో ఇండిపెండెంట్ 19,000 ఓట్లు. ఇండిపెండెంట్ అంటే ఒక్కొక్క ఓటు చాలా విలువైన ఓటు ఉంటుంది. ఆయన 19 గ్రేటర్ హైదరాబాద్లో 19,000 ఓట్లు తీసుకుంటే మా నామూషి కాదు అది. అంటే ఆయనకి ఎంత ఫైన్ ఫాలోయింగ్ ఉంది. మొన్న ఎలక్షన్లో కూడా ఇప్పుడు అజారుద్దీన్ టికెట్ ఇచ్చిర్రు, ఆయన సడన్గా వారంలో టికెట్ ఇచ్చిర్రు. నవీన్ యాదవ్ క్యాడర్ మొత్తం పనిచేసింది, సెకండ్ ప్లేస్ వచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు జనాలకి ఏముంటుందంటే మంచి లీడర్ కావాలి. ఇప్పుడు యూత్ ఉన్నారు, యూత్కి ఏముంటుందంటే నవీన్ యాదవ్ చాలామందికి అందుబాటులో ఉండే మనుషులు. ఇప్పుడు అందరికీ చాలా చేస్తూ ఉంటాడంట, ఉంటుంది ఆయన. కానీ ఇప్పుడు వీళ్ళ బీఆర్ఎస్ నుంచి వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ భార్యకి ఇచ్చింది అనుకో, మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్యకి ఇచ్చింది అనుకో, సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఇది ఇప్పుడు లేదు, సెంటిమెంట్ ఏడ పని చేస్తుంది. ఇప్పుడు ఇదే బీఆర్ఎస్ గవర్నమెంటు మన పీజీఆర్ సాబ్ ఉండే, పీజీఆర్ సాబ్ అంటే ఇక మేము ఆయన శిష్యులం అనమాట. ఇక ఆయనను చూసి రాజకీయం నేర్చుకున్నామా జనాలను. పీజీఆర్ సాబ్ చనిపోతే అప్పుడు సానుభూతి రాలే, అప్పుడు క్యాండిడేట్ నిలబెట్టిర్రు. ఇప్పుడు సానుభూతి ఎట్లా వస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అరే మేము చూసినాం, మేము సానుభూతితో క్యాండిడేట్ పెట్టినాం, కాంగ్రెస్ వాళ్ళు ఇది చేశారు. మళ్ళీ అది అప్పుడు పీజీఆర్ సాబ్ తెలంగాణ కోసం కొట్లాడిండు, అన్నీ కొట్లాడిన తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు ఉండే కదా ఆయన గ్రేటర్ హైదరాబాద్లో. మళ్ళీ ఆయనకి ఎందుకు అప్పుడు సానుభూతి పనికి రాలే, అప్పుడు ఎందుకు క్యాండిడేట్ని పెట్టిర్రు? ఇప్పుడు వాళ్ళ పీజీఆర్ వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తుంది టికెట్, మీరేమంటారు? నేనేమంటున్నా, 101% కాంగ్రెస్ని గెలిపిస్తారు జనాలు. ఎందుకు గెలిపిస్తారంటే స్టేటు నవీన్ యాదవ్ అయినా లేకపోతే పీజీఆర్ వాళ్ళ కుటుంబం నుంచి ఎవరు నిలబడ్డా, ఎవరు నిలబడ్డా అంటే కొద్దిగా టఫ్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో మీకు కాంగ్రెస్ హవా వచ్చింది. మాకు ఇంతమంది నాయకులు హేమాయములు అజారుద్దీన్ అందరు పోటీ చేశారు, నవీన్ యాదవ్ అందరు సపోర్ట్ చేశారు. అయినా ఏం చేసారు? బీఆర్ఎస్ని గెలిపించారు. ఎందుకంటే స్టేట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడని చెప్పి గెలిపించారు. ఇప్పుడు ఆల్రెడీ స్టేట్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అందుబాటులో ఏ ఎమ్మెల్యే ఉంటాడని చూస్తారు, గవర్నమెంట్ ఎవరు ఉందని చూస్తారు. గవర్నమెంట్ని బట్టి కాంగ్రెస్ని గెలిపిస్తారు. నాకు తెలిసి కాంగ్రెస్లో మాత్రం ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఒక మాస్ నాయకుడు, జనాల్లో ఉండే నాయకుడు కావాలి. హిందూ ముస్లిం అనేది ఫీలింగ్ లేదు, అందరిని సెక్యులరిజంగా కలుపుకునే నాయకుడు అంటే నవీన్ యాదవ్. ఇప్పుడు 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసినాం, ఇప్పుడు 18 నుంచి రేవంత్ రెడ్డిని చూస్తున్నాం. ఇద్దరిలో లెవెల్ మంచి అనిపించింది, ఎవరు బెస్ట్ అనిపించింది? ఇప్పుడు 10 ఏళ్ళు అని ఇప్పుడు ఆ తెలంగాణ తెచ్చింది కాబట్టి ఆయనకి అది బెస్ట్. తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు చూసినాము. ఇప్పుడు ఎవరైనా కొత్త మార్పు చూస్తారు, ఇప్పుడు కొత్త మార్పు చూస్తున్నారు. ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది, 2 ఇయర్స్లో మంచి స్కీమ్లు పెడుతారు, అన్నీ చేస్తారు. మళ్ళీ ఇంకా 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు చూద్దాం, దాని తర్వాత ఏందనేది తెలుస్తుంది కదా. ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ మాత్రం 101% గెలుస్తుంది. మంచి నాయకుడు కావాలి, జనాల్లో ఉండే నాయకుడు కోరుకుంటారు. నమస్తే. నమస్తే. ఇప్పుడు మాగంటి గోపినాథ్ చనిపోయిండు తెలుసా? సో ఇప్పుడు బై ఎలక్షన్లు వస్తాయి 6 నెలల, ఎవరు గెలుస్తారు? బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తారా, బీజేపీ గెలుస్తుంది? देखो बॉस, एक सही बात बोला हूँ मैं. जुबली हिल्स के लेता कौन जीतता कौन नहीं जीतता वो रूल एमआईएम अदा कर सकती. कैंडिडेट चाहे कांग्रेस रंदे, बीजेपी रंदे या गोपीनाथ के फैमिली रंदे, मेन जो रूल्स अदा करता है वो एमआईएम असदुद्दीन अवैसी. बस ये एक फैक्ट है. आज नवीन यादव अच्छा लीडर बड़ा तो कॉन्टेस्ट एमएलए कहेंगे तो वो किससे कॉन्टेस्ट करा? एमएलए से करा. ओके, अभी क्या है, कैंडिडेट के ऊपर डिपेंड रहेगा. या गोपीनाथ की फैमिली में से कोई कैंडिडेट आएगा तो नोयत अलग रहेंगे इलेक्शन की. अगर उनकी फैमिली से नहीं तो बहुत टफ इलेक्शन रहेगा, बहुत टफ रहेगा इलेक्शन. और इसमें अहम रोल तो एमआईएम ही अदा करेगा इसमें. तो కాంగ్రెస్ ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తే ఈజీగా విన్ అవుతుందా? नहीं, अभी कांग्रेस एमआईएम अलायंस थोड़ी है कि अभी नहीं हो ना भाई, अभी नहीं हो ना अलायंस हो भी तो मुश्किल. वो अगर అలయన్స్తో పోటీ करना अभी अलायंस तो मेरे को तो डाउट दिख रहा है अलायंस होना, क्योंकि यहाँ पे जो एमआईएम की जो सीट है ये असल जुबली हिल्स की सीट एमआईएम की सीट है. ये एरागड्डा डिवीज़न, बोराबंडा, रहमत नगर, शेखपेट, ये पूरा क्या है, माइनॉरिटीज़ है, माइनॉरिटीज़ का दबदबा है. और नॉन माइनॉरिटीज़ को भी एमआईएम जिताया, बोराबंडे से भी जिताया, नवीन यादव को भी जिताया, दूसरों को भी. तो एमआईएम अहम रोल अदा कर सकती है. एमआईएम के ऊपर ही है जी, किसको जिताना किसको हराना. కాంగ్రెస్ ఎంఐఎంకి సపోర్ట్ చేస్తే कांग्रेस एमआईएम को अगर सपोर्ट करेंगे तो डिफरेंट सवाल ही पैदा नहीं होता, वो तो जीत जाएगा, इससे ईजी हो जाएगा. लेकिन अगर ये कि गोपीनाथ साहब 10 साल उनका बहुत बड़ा वर्क रहा है डेवलपिंग के तक, इसमें दो राय नहीं है. बहुत डेवलप करे उन, और अच्छा लीडर था, बहुत ज़बरदस्त लीडरशिप था. ऑल पार्टीज़ के लीडर्स, लोकल लीडर्स को हेल्प करता था काम के तक, डेवलपिंग के तक.
तो गोपीनाथ भी इसका भी कहीं ना कहीं फैक्ट रहेगा, तब जाएगा इलेक्शन। రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది, కేసీఆర్ పాలన ఎలా ఉంది? అది 10 సంవత్సరాల పాలన కేసీఆర్ చూసారు, ఈయన ఒక దాదాపు 18 నెలలు ఏమో అవుతుంది ఈయన పాలన చూసి ఎలా అనిపిస్తుంది? ग्रेडेड हैदराबाद तक केसीआर का चलेगा, यहाँ पे रेवंत रेड्डी का आउटसाइड चलेगा। ग्रेडेड हैदराबाद ही है, हैदराबाद की सीट है, जुबली हिल्स है। यहाँ पे तो केटीआर का और केटीआर का भी डेवलपिंग है, रेवंत रेड्डी भी वेरी गुड। लेकिन अहम चीज़ ये इलेक्शन जीतना नहीं जीतने पे असदुद्दीन अवैसी एमआई में रूल अदा करेगा। बस वो कैंडिडेट पे ऊपर डिपेंड रहेगा, कैंडिडेट कोसा रहेगा कैसा रहेगा इस पर रहेगा बोलता। और एमआईएम की सीट है, एमआईएम हो सकता है। और एमआईएम की एक तारीख है, अगर एमआईएम अपना कैंडिडेट डिक्लेयर कर दिए समझो, तो जब भी री इलेक्शन होता ज़मीनी इंतखाबात, तो रीपोलिंग होता, तो एमआईएम बहुत ज़बरदस्त फाइट करता वहाँ पे, ऐसा तो हर जमात का। और इसमें यहाँ पे एमपी किशन रेड्डी साहब है, तो बीजेपी को भी नज़रअंदाज नहीं कर सकते, बहुत बड़ा नेटवर्क है, कोई एक चेहरा ऐसा है कि बहुत बड़ा रोल है। लेकिन वो सब चीज़ों में भी अहम रोल असदुद्दीन अवैसी साहब ही करी। थैंक यू। నమస్తేనే. నమస్తే. ఇప్పుడు మాగంటి గోపినాథ్ చనిపోయిండు, 6 నెలల ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 3 పార్టీలు ప్రధానంగా ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మంచి పని చేసినావు, ఇంకా బాగా కాంగ్రెస్ పార్టీ బలంలో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ ఉన్నాయి రేవంత్ రెడ్డి ఇంకా మంచి చేస్తారా. అందే వచ్చిన తర్వాత జాబ్ వచ్చినాం, ముందు మొత్తం కులాలకి మంచిగా చూస్తున్నాం. ఇప్పుడు బీసీ కూడా 42% చేసి అది కూడా మంచిగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అన్న వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలంలో ఉంది, మంచిగా ఉంది. ఇక్కడ అధికార పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారా? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే జనాలు పని అవుతుంది, బాగుంటుంది. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉన్నాయి, మంచిగా జనాలు జూబ్లీస్లో మంచిగా పని వర్క్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచి మాగంటి గోపినాథ్ నుంచి వాళ్ళ భార్య ఇట్లా నిలబడితే సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుందా? ఏం సెంటిమెంట్ ఇప్పుడు ఏం లేదు ఇక్కడ. గోపీనాథ్ ఏం చేయలేదు ఇక్కడ, మొత్తం ఏం చేయలేదు, డిక్టేషిప్ నడిపిస్తున్నాను, ఇంకా ఏం చేయలేదు. అసరుద్దీన్ గతంలో ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిండు, ఆయనకు మళ్ళీ టికెట్ ఇస్తే గెలిచే అవకాశం ఉందా? లే ఇప్పుడు అట్లా లేదు. అప్పుడు అంటే యాంటీ క్యాంపెయిన్స్ది అట్లా ఓటు వచ్చిందో, ఇప్పుడు 1.5 years అయింది. అసరుద్దీన్కి ఏమో ఛాన్స్ ఉండదు అంటారు గెలిస్తే? లేదు, ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదు. ఎవరికి ఇస్తే బాగుంటుంది బ్రో? అసరుద్దీన్కు 16,000 ఓట్లతోనే ఓడిపోయింది గతంలో, మొన్న వచ్చినటువంటి 2023 ఎలక్షన్. అప్పుడు మొత్తం సీనియర్ మంచిగా గట్టిగా పని చేసినావు. రేవంత్ రెడ్డి సీఎం కావాలని మంచిగా గట్టిగా పని చేసినప్పుడు యాంటీ క్యాంపెయిన్స్ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు యాంటీ ఉన్నాయి, అందుకు ఓటు ఎక్కువ వచ్చినావు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇప్పుడు ఎక్కువ అప్పుడు డిప్రెషన్ ఉన్నాయి, ఇట్లయినా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి వచ్చిందని గట్టిగా పని చేసినావు, దానికోసం అది ఓటు వచ్చినది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఇక్కడ టికెట్ ఇస్తే ఎవరికి బాగుంటుంది అంటావు? కాంగ్రెస్కి మంచిగా టికెట్ ఇవ్వాలంటే గ్రౌండ్ మీద తిరుగుతూ ఉంటే నవీన్ యాదవ్ పేరు ఒకటి వినిపిస్తూ ఉంది, చెప్తా ఉన్నారు జనాలు, అది ఛాన్స్ ఉంటుందా? ఒక నవీన్ యాదవ్కి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది? లేదు, మంచి వ్యక్తికి రావాలి, గ్రౌండ్ లెవెల్ పని చేసిన రావాలి. క్రిమినల్ మంచిగా టికెట్ వస్తే గెలవదు. కాంగ్రెస్ పార్టీ గట్టిగా మంచి పని చేసిన వాళ్ళు జనాల్లో ఉండాలి, జనాలకి చూసాలి, కార్యకర్తకి మంచిగా చూసుకుంటే గెలుస్తారు. పీజేఆర్ కుటుంబం కూడా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తూ ఉంది, వాళ్ళకి వచ్చేస్తే వాళ్ళకి ఎట్లా ఉంటుంది? పీజీఆర్ కుటుంబంలో ఎవరు వస్తున్నారు ఇప్పుడు? విజయారెడ్డి అది డిసిషన్ మన సీఎం రేవంత్ రెడ్డి విజయారెడ్డి వస్తే మన రేవంత్ రెడ్డి చేద్దాం అంటే ఎవరికి చేయాలి, ఎవరికి లేదు. మేము ఏమంటున్నాం అంటే మంచి క్యాండిడేట్ రావాలి, మంచి కార్యకర్తకి మంచిగా చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్కి ఇక్కడ కార్యకర్తకి చూసిన ఇప్పుడు దాకా క్యాండిడేట్ రాలేదు. పీజీఆర్ పోయిన తర్వాత ఎవరు రాలేదు ఇప్పుడు దాకా. మంచిగా చేసిండు, మంచి పీజీఆర్ మంచి. బీఆర్ఎస్కి ఛాన్సెస్ ఏమి ఉన్నాయంటారా గెలిచే? ఏం అవసరం లేదు. 10 సంవత్సరం మన అంజన్ కుమార్ యాదవ్ ఉంది, మంచి వర్క్ అయింది ఇక్కడ, అయినా కూడా మంచి పేరు ఉంది, మంచి జనాల్లో మంచి పేరు ఉన్నాయి. అన్ని కులాలకి మంచి చూసిన మందిర్ కానీ, మస్జిద్ కానీ, చర్చ్ కానీ, ముస్లిమ్స్ కానీ, అన్ని ఏ పని కానీ అంజన్ కుమార్ చేసిన పని ఉన్నాయి, పీజీఆర్ పని చేసిన మంది ఎవరు ఏం చేయలేదు. ఏం పని చేయలేదు, ఏం లేదు. 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలన చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తున్నావు. ఇప్పుడు కేసీఆర్ మంచి అనిపిస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి బాగా అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి బాగుంది, అయినా ఎన్టీ పార్టీ అది మై ఫ్యామిలీ పార్టీ నడిపిస్తున్నాడు. ఇది నేషనల్ పార్టీ ఉన్నది, ఇది నడవది డిక్టేషిప్లా కాంగ్రెస్ పార్టీలా.
ఆ బీఆర్ఎస్ పార్టీ అంటే ఫ్యామిలీ పార్టీ నడిపిస్తున్నాం. కాంగ్రెస్ ఛాన్సెస్ ఉంటాయండి మంచి క్యాండిడేట్కి క్యాండిడేట్ బట్టి డివిజన్ క్యాండిడేట్ మంచిగా వస్తే 100% గెలుస్తారు. కింద మీద క్యాండిడేట్కి వేస్తే బాగా ఉండదు. జనాలు కూడా ఇప్పుడు ఎంఐఎంతో కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ ఎట్లుంటుంది? ఎంఐఎంతో కలిసి అది అండర్ గ్రౌండ్ ఉంటుంది, బయటికి వస్తే కాంగ్రెస్ ఓడిపోతుంది. అది వేరే ఉంటుంది బ్యాక్గ్రౌండ్. పట్టు కూడా ఇక్కడ బాగానే ఉందని చెప్పేసి అంటారు. ఏం లేదు ఎంఐఎంది ఇక్కడ ఏం లేదు, అయిపోయింది. ఇక్కడ ఏం లేదు, చోట్లు ఉన్నాయి అవి ఏం లేదు, అట్లా ఏం లేదు. ఈ జూబ్లీహిల్స్ జనాలు బాగా మంచిగా ఉన్నారు, అట్లా ఫీలింగ్స్ ఎక్కువ లేదు. జూబ్లీహిల్స్ వేరే రాష్ట్రం కానీ వేరే ఏరియా వేరేలాగా ఉంది. జూబ్లీహిల్స్ వేరే ఉంది. ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్ మొత్తం సలమ్స్ ఏరియా ఉన్నాయి, మొత్తం పీజీఆర్ డెవలప్ చేసిన ఏరియా ఉన్నాయి, అన్ని కాంగ్రెస్ పార్టీది ఏరియా ఉంది. మొత్తం హైరాగఢ అని కానీ రెహమత్ నగర్ కానీ బోడాబండ కానీ షేక్పేట కానీ ఇస్పిఆర్ హిల్స్ కానీ ఎన్ని ఉన్నాయి. సలం బస్తీ మొత్తం పీజీఆర్ డెవలప్ చేసిన ఇది కాంగ్రెస్ గడ ఉన్నాయి. ఏమున్నాయి కాంగ్రెస్ జెండా ఉంది. ఇక్కడ క్యాండిడేట్ బాగా 3 సార్లు ఓడిపోయి వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు. క్యాండిడేట్ జనాలకి కార్యకర్తకి మంచి పట్టుకోలేదు, రెస్పాన్స్ లేదు, దానికి ఓడిపోతున్నాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం, క్యాండిడేట్ మీద డిపెండ్ ఉంటాయి. ఎవరు ఇక్కడ కార్యకర్త చూసుకుంటా అది గెలుస్తారు. క్యాండిడేట్ కార్యకర్త చూడ లేకుంటే ఆయన కూడా ఇంటికి పోతారు. క్యాండిడేట్ ఎవరు అసలు? అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, అధికారంలో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉండదా? చెప్పలే. సానుభూతితోటి టీఆర్ఎస్ రావచ్చు, లేదంటే వీళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఒకవేళ వాళ్ళ కుటుంబం నుంచి మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచి వాళ్ళ భార్యకి ఇస్తే గెలిచే అవకాశం ఉంటాయా? మనకి పొలిటికల్గా అంత పెద్దగా మనకు తెలియదు. క్యాండిడేట్స్ ఉన్నారు అంటే వాళ్ళ కుటుంబంకి ఇస్తే ఏమైనా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అంటారా? చెప్పలేము, కావచ్చు. ఎందుకంటే ఇంతకుముందు అయినాయి కదా, అట్లా ఆ విధంగా కావచ్చు. చేసిండ పనులు గతంలో ఏమన్నా కొన్ని చేసిండులే, 10 నెలల్లో 1-2 చేసిండు. ఆడు మొత్తం ఏం చేయలేదు. అనిల్ యాదవ్ నవీన్ యాదవ్ అని చెప్పేసి పేరు వినిపిస్తుంది. ఎట్లుంటుంది ఆయనకు కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తే? చేయొచ్చు, వర్క్ చేయొచ్చు. కాకపోతే చిన్నపిల్లాడే వర్క్ క్యాండిడేట్ పర్వాలేదు. వాళ్ళ ఇంకా వాళ్ళ డాడీ ఉన్నారు, పని చేపిస్తారు. వాళ్ళ డాడీ ఉన్నారు, వాళ్ళ డాడీ పర్లేదు. ఓకే, జనరల్లో ఉంటారా? ఇక ఎలక్షన్ టైంలో ఉంటారు, మిగతా టైంలో ఇప్పుడు ఎవరు లేరు, ఎవరు కనిపించరు. బీజేపీ వస్తుంటారు, పోతుంటారు. క్యాండిడేట్గా ఇక్కడనే ఉంటాడు కాబట్టి వస్తుంటాడు, పోతుంటాడు. ఇక్కడ ఓటర్గా ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారు? ఇక అది నిధులు రావాలంటే అధికార పార్టీ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏది వచ్చినా గంతే ఉంటుంది, పెద్దగా ఏమున్నది. బీజేపీ వచ్చినా గంతే ఉంటుంది. అధికార పార్టీ గెలిస్తే బెనిఫిట్ ఉండదా? అధికార పార్టీ వస్తే బెనిఫిట్ ఉంటుంది అంటే వచ్చే క్యాండిడేట్ కరెక్ట్ ఉండాలి. క్యాండిడేట్ కరెక్ట్ ఉంటే హైకమాండ్ తోటి కొట్లాడి కూడా తీసుకుని రావాలి. ఆ క్యాండిడేట్ కరెక్ట్ లేనప్పుడు హైకమాండ్లో ఉన్న ఏముంది, ఏడున్నా ఏముంది. ఇండిపెండెంట్ అభ్యర్థి వచ్చినా కొట్లాడి తీసుకొచ్చే కెపాసిటీ ఉండాలి. అది లేనప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. అది అభివృద్ధి అనేది ఏడేసిన గొంగడి గానే ఉంది. స్వతంత్రం వచ్చింది 100 అవుతుందో 75 అవుతుందో, అప్పటి నుంచి గింతే ఉంది. కాకపోతే ఇక ఇల్లు మారినైతే కానీ మనుషులు మారలే, మనుషులు అంతే ఉన్నారు. ఇప్పుడు 10 ఏళ్ళ కేసీఆర్ ఎట్లా అనిపిస్తుంది, రేవంత్ రెడ్డిది 18 ఏళ్ళ ఎట్లా అనిపిస్తుంది? వేసుకుంటా కొడుకు అడుపు అది దియ్యొద్దు, అది దియ్యొద్దు. కేసీఆర్ వేస్ట్ కాడు. ఏం చెప్పాలి మరి కేసీఆర్ ఏం మొత్తము ఆంధ్రను పరగడదాము, ఆంధ్రను పంపిస్తాం అన్నాడు. ఆంధ్రలో ఎక్కడ పోయారు? అందరూ ఈయనే ఉన్నారు. వాడు మాత్రం బెనిఫిట్ పొందిండు కేసీఆర్. పబ్లిక్ని మా తెలంగాణ మాత్రం సంగనాకిచ్చిన్నాడు. పర్లేదు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఓకే చెప్పుకోవాలంటే ఓకేనే. ఆయన మరేమో బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మొత్తం అధికారంలోకి అంటారు. ఆరిపోయే దీపానికి వెళ్తారు ఎక్కువ అన్నట్టు విర్రవీగుతూ ఉంటారు టీఆర్ఎస్ అనే బీఆర్ఎస్ అని విర్రవీగుతూ ఉంటాడు. అంతలా అందరికీ తెలుసు వాడు ఓటుకు 10,000 20,000 ఇచ్చి కొనుక్కుంటాడు అని అందరికీ తెలుసు. ఆ పైసలు తీసుకొని కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు.
పైసలు అయితే ఎఫెక్ట్ చూపిస్తాను. పైసలు పిచ్చి వానికి బాగుంది, ఎట్లయితే పైసలు ఇస్తాడో అట్లా మళ్ళీ వసూలు చేసుకుంటాడు. ఇప్పుడు క్యాండిడేట్ మీద డిపెండ్ అయ్యి గెలుపు ఉంటుందా? క్యాండిడేట్ ఉంటుంది, క్యాండిడేట్ మీదనే ఉంటుంది 100%. నమస్తేనే. నమస్తే. ఏంది ఎట్లుంది, పింఛన్ వస్తుందా? వస్తలేదు. కేసీఆర్ పీరియడ్లో రాసిచ్చిన, అయినా కానీ ఇప్పటిదాకా రాదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారో వస్తలేదా? రాసిచ్చిన వాళ్ళకు కూడా కాంగ్రెస్ వాళ్ళకి కూడా అది కూడా వస్తలే, ఇది కూడా వస్తుంది. ఎందుకే? ఏమి వాళ్ళు ఇస్తే కదా. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఉంటాయి నువ్వు? 70 మీద ఉంటా. 70 మీద ఉంటావా? ఓకే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే చచ్చిపోయాడు తెలుసా? ఏమేలే మీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మన మాగంటి గోపీనాథ్ చచ్చిపోయాడు. ఎప్పుడు తెలుసా? లేదే, మొన్న చచ్చిపోయాడు. మొన్న నాకు షుగర్ బీపీ ఎక్కువ, ఇంట్లోకి వెళ్ళలే. చచ్చిపోయాడు. ఇప్పుడు 6 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ఎలక్షన్లు. సో అప్పుడు వచ్చినప్పుడు నీకు ఎందుకు వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళని అడుగుతావా నాకు పింఛన్ ఎందుకు ఇస్తలేరని? అడుగుతా, దొరకనప్పుడు అడగనా సార్, అడుగుతా. పింఛన్ ఇస్తేనే ఓటేస్తా అంటావు. అవు మళ్ళా అందరికి ఇస్తారు, నీకు ఇస్తలేరు. కొంతమందికి 2-3 ఇస్తలేరు అంతే. బస్సులు అందరికి వచ్చిండు. ఇది ఎంఆర్ఓ ఆఫీసులు ఇచ్చిరాడు. నేనేమో కేసీఆర్ అప్పుడు ఇచ్చిన ఆఫీసులో. అయితే కాంగ్రెస్ వచ్చినాక ఆడ ఆఫీస్ తెచ్చిర్రు, గుడికాడు శంకర్లాల్ నగర్. ఆడ రాసి ఇచ్చిన, ఇంతవరకు లేదు. లోకల్ లీడర్ ఎవరు మీకు? సంజీవ. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. మళ్ళీ ఈసారి ఎవరు కోటెత్తావు? ఇవో నాకు పింఛన్ ఎవరు ఇస్తే వాళ్ళకి పింఛన్ కావాలంటే అధికార పార్టీ కాంగ్రెస్కు. కాంగ్రెస్ వాళ్ళే ఇస్తలేరు వాళ్ళు కూడా. మరి వాళ్ళు ఇస్తా అంటే ఎత్తావా? ఇస్తా అంటే కేసీఆర్ మంచిగా చేసాడు. కేసీఆర్ మంచిగా చేసిందా? ఇప్పుడు 10 నెలల్లో కేసీఆర్ పాలనే మంచిగా ఉంది. 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం కాలేదు. ఇప్పుడు నీకు ఏది మంచి అనిపిస్తుంది? కేసీఆర్ పాలన మంచి అనిపిస్తుందా, రేవంత్ రెడ్డి పాలన మంచి అనిపిస్తుందా? కేసీఆర్ పాలన మంచిగానే ఉండే, అందరికీ చూసుకుంటూ పోయిండు. ఈయన వచ్చిన నుంచి ఇంట్లో అంటే బయట ఏమవుతుంది తెలియాలి ఆయన. రేవంత్ రెడ్డి సన్న బియ్యం ఇస్తా అంటుండే, అవి ఇస్తా అంటుండే, ఎట్లా? ఏడా ఇంతవరకు రాకనే బాయ్. సన్న బియ్యం వస్తలే నీకు? వస్తలేవు. రేషన్ బియ్యమే రాదా నీకు? రేషన్ బియ్యం ఇంట్లో మా కొడుకులోకి వస్తుంది, నాది కట్ అయిపోయింది. మీ కొడుకులకి అయితే సన్న బియ్యం వస్తుందా? ఇంకా ఏడా తీసుకోలేదు. ఇప్పుడైతే ఎవరికి ఎత్తావు మరి? 3 పార్టీలు ఉన్నాయి ఇక్కడ, ఎవరికి ఓటు ఎత్తావు? చూద్దాం, టీఆర్ఎస్కు చూద్దాం. కన్నా పింఛన్ వస్తలే. పింఛన్ అంటే వీళ్ళకి మరి కాంగ్రెస్ వాళ్ళతో ఉంటుంది కదా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు అధికారంలో. ఉన్నారు కానీ ఇంతవరకు ఇవ్వలేము మళ్ళా. నువ్వైతే బీఆర్ఎస్ కోట్ ఎత్తా అంటావు. నమస్తేనే. నమస్తే. ఇప్పుడు మీ ఎమ్మెల్యే చచ్చిపోయింది తెలుసా? చనిపోయినట, మాగంటి గోపీనాథ్. మంచిగా ఇష్టడా? ఏవో మేము ఈ బస్సులో ఉంటాము, 20 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మాకేమీ సొంత మీరు లేదు, ఏం లేదు, కిరాయి కట్టుకుంటూ బతుకుంటూ ఉంటాడు. ఇప్పటిదాకా అంటే కష్టం చేసా కానీ ఇప్పుడు చేతనైతే లేదు. ఇప్పుడు 8-9 పింఛన్ వస్తలేదా? లేదు సార్, పింఛన్ లేదు, ఏం లేదు మాకు. మస్తు మందికి అడిగినాము లీడర్లు, కానీ ఎవరో కేర్ చేస్తున్నారు. అడిగితే సూతం రాపిస్తాం అంటారు, కానీ ఎవరు ముంగడికి వచ్చి రాపియ్యారు, మాకు ఇప్పియ్యారు. అది ఇప్పుడు మరి ఎలక్షన్లకు ఇప్పుడు 6 నెలలు ఎలక్షన్లకు వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చి అడుగుతారు నేను ఓటు మాత్రం అడుగుతారు. ఓటు అడుగుతారు కానీ చేసేది ఏం లేదు పని మాకు అంటారు. అప్పుడు ఓటు వేసినప్పుడే అంటారు, ఇస్తాం మేము చేపిస్తామని. వచ్చిన లీడర్లు అంటారు, వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, కానీ ఎవడు మొగడికి రాడు. అయిపోయిందంటే అయిపోయాయి. ఎలక్షన్ అయిపోయిన నుంచి ఎవడు కేర్ చేయడు. ఓట్లకు పైసలు ఇస్తారా? ఓటుకు ఇక్కడైతే ఎవడు మాకైతే ఎవరికైనా ఇష్టానికి ఇస్తారేమో, కానీ మాకైతే ఓటు రూపాయి అయ్యాడు. అంతా లీడర్లు తినిపోతారు. వాళ్ళ పరిచయం ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఏ మాయాస్ ఉంటాడో కదా కేర్ చేయరు. అది కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఉన్నాయి. ఇప్పుడు వీడికి ఎవరికి వెళ్తారు? ఒకవేళ అప్పుడు ఈయన పేరేం పేరు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ వస్తారంటారు, నవీన్ యాదవ్. అప్పుడు వస్తాడని వేసారు అందరు ఆశకు. వచ్చిండు కానీ ఏం చేపిస్తాను లేడు. అంతకుముందు బీఆర్ఎస్ గెలిచింది.
అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇస్తామని ఎవడు ఇవ్వలేదు మాకు అప్పుడు. ఇప్పుడు ఎవరికి ఎత్తావు? ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి ఓట్లు, ఎవరికి ఎత్తావు? ఇప్పుడు సార్ ఎవడు మంచిగా చూస్తే వాళ్ళకి ఇస్తాం అంతే. మాకు ఏదంటే ఇవ్వాలంటే అధికార పార్టీ వాళ్ళు ఇవ్వాలి, అదే మరి పింఛన్ ఇవ్వడానికి మాకు రాపిస్తామంటే వాళ్ళకి ఓటేస్తాం. కాంగ్రెస్ వాళ్ళకి ఎత్తా ఉంటాం. ఎవరే కానీ మాకు ముందు పింఛన్ రాపిస్తే మేము ఇస్తాం, ఓటేస్తాం. అది 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసినావు, ఇప్పుడు 18 నెలల నుంచి రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నావు. ఎవరిది మంచిగా అనిపించింది నీకు? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చేసాడు మంచిగానే అన్నారు. ఆయన పోయినాక ఈయన మంచిగా చేస్తాడంటే ఈయన ఏం చేస్తాడు. ఇద్దరు ఎవడ బెస్ట్ అని చెప్పాలి సార్. ఇది మమ్మల్కి అది మా గరీబునికి అయితే ఎవడు చూడాడు. ఇట్లా ఉన్నోనికే ఇది చేసుకుంటారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకే చెప్తారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు అన్నారు, మేము ఎన్నో కాలాలు రాపించి మా అందరికి వచ్చినవి మాకు రాలేదు. ఇట్లా వాళ్ళ పలకవాడి ఉన్నాడు వాళ్ళగా ఇప్పించుకున్నారు. ఇట్లా ఇక మా అయితే ఎక్కడ పడేసారో మూలకు. అది కేసీఆర్కి ఎత్తావా రేవంత్ రెడ్డికి ఎత్తావు ఓటు? ఎవరికి వేస్తామంటే చెప్పాలా, ఏం చెప్తాం మేము. ఇక కాంగ్రెస్ మాకు మంచిగా చేస్తామంటే వాళ్ళకి వేస్తాం అట్లా. అది చేస్తామని అన్నారు, ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడైనా చేస్తే వేస్తాం ఒకటి అట్లా. ఇక్కడ మాగంటి గోపినాథ్ వాళ్ళ భార్య నిలబడితే ఏమన్నా గెలిచే అవకాశం ఉంటుందా? అప్పుడు వచ్చారు ఇక్కడ వచ్చి ఇది చేస్తాం అది చేస్తామన్నారు. ఏం చేశారు? మాకు ఏం చేయలేదు. మా యాసనుడికి అయితే ఏం చేయలేదు. ఎవరో చేసుకున్నారు వాళ్ళ లీడర్లకే, వాళ్ళ ఉన్నోళ్ళకి వాళ్ళకి ఇట్లా. ఇక మా యాసనుడికి ఇట్లా గరీబానికి ఏం చేయలేదు. నమస్తేనే. నమస్తే. ఇప్పుడు ఇక్కడ మాగంటి గోపినాథ్ చనిపోయాడు. ఎవరికి వెళ్తారంటూ ఈడ? అదే బీఆర్ఎస్. ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు? బీఆర్ఎస్ఏ బాగుంటుంది. ఎవరికి ఇస్తే బాగుంటుంది? విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నాడు. బీఆర్ఎస్ నుంచి విష్ణు ఇచ్చినా పర్వాలేదు, ఆయన భార్యకి ఇచ్చినా పర్వాలేదు, ఎవరిని ఇచ్చినా మేము చేస్తాము. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? సెంటిమెంట్ వర్కౌట్ అవుతాయి. ఏంటంటే ఇప్పుడు మాగంటి గోపినాథ్ అంటే మొత్తం జూబ్లీస్కి ఆయన పానం లెక్క ఉండే, ఆయన గుండెకాయ పోయింది. కాబట్టి ఇప్పుడు మాగంటి గోపినాథ్ని ముఖం చూసి ఆయన ముఖంతో వచ్చేస్తారు. ఎవరికి ఇచ్చినా కళ్ళు మూసి వచ్చేస్తారు. ఇక్కడ పని చేసిండ మరి ఏమన్నా మాగంటి చాలా మంచి పనులు చేస్తుండే ఆయన. అర్ధరాత్రికి అన్న అంటే నేను ఉన్నా అని ఉంటుండే ఆయన. ఇప్పుడు అలాంటి మనిషిని ఇక్కడ జూబ్లీస్ కోల్పోయింది. కాబట్టి అలాంటి మనిషి ఇప్పుడు దొరకాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఆయన జాగాలో ఎవరైనా నిలబడితే ఎవరైనా విన్ అయిపోతారు, కళ్ళు మూసుకొని వచ్చేస్తారు. ఏంటంటే కేసీఆర్ మీద అభిమానంతో, మాగంటి మీద అభిమానంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఏంటంటే కాంగ్రెస్లో కొన్ని పనులు అవుతలేవు. ఇప్పుడు 10 సంవత్సరాల పాలన బీఆర్ఎస్ చూసినావు, ఇప్పుడు 18 నెలల పాలన కాంగ్రెస్ చూసినావు. ఏది మంచి అనిపించింది, బీఆర్ఎస్ కాంగ్రెస్? ఇప్పుడు నేను కాంగ్రెస్లో పాలన వచ్చినప్పటి నాది ప్లాటు బాస్పల్లిలో నా ప్లాట్ ఉంది. పాండు అనే ఒకడు ఆడ సర్పంచ్ బాస్పల్లిలో. ఆల్రెడీ నేను 3 సార్లు రేవంత్ రెడ్డిది అది ఇచ్చిండ్రు, ఇది ఫామ్లు ఇస్తే నా ప్లాట్ పోయిందని 3 సార్లు ఆడ పోయి ఏది క్యాంప్ ఆఫీస్లో ఇచ్చేది కూడా ఇప్పటిదాకా రెస్పాన్స్ లేదు. నా ప్లాట్ పోయింది, వాడు కబ్జా మీద ఉన్నాడు. పాండు అనేటోడు క్యాసాని జ్ఞానేశ్వర్ అల్లుడు వాడు. నా ప్లాటు ఏమి ఇవ్వకుండా వాడు 110 గజాలు రాజీవ్ గాంధీ నగర్లో ఆడ ప్లాట్ పోయిందని 3 సార్లు నేను అప్లికేషన్లు కూడా ఇచ్చిన, ఏదో కాంగ్రెస్తోనే అవుతుందని. ఇంతవరకు ఏం లేదు. వాళ్ళ ప్లాట్ మీద వాడు కబ్జా మీద కూర్చున్నాడు. ఇంతవరకు నాకు రెస్పెక్టే రాలేదు. బీఆర్ఎస్లో ఉన్నా కానీ ఆడ కబ్జా చేసుకొని ఇప్పుడు రాజీవ్ గాంధీ నగర్ కబ్జా చేసారు. బీఆర్ఎస్లే కానీ కబ్జా చేసిన ఎవడైనా కానీ పార్టీ వాళ్ళు అది ఇప్పాలి కదా, బాధ్యత మీది కదా. ఇప్పుడు సీట్ మీద కూర్చున్నాం రేవంత్ రెడ్డి గారు, ఆడ పార్టీ ఎవరైనా కానీ ఇప్పుడు గరీబుల ప్లాట్లు గుంజుకున్నప్పుడు మీరు నిలబడి ఆడ ఇప్పియాలి అందరికి, అప్పుడు మీ పేరు అవుతుంది. ఇప్పుడు మీ పేరు కావాలంటే ఆడ మొత్తం రాజీవ్ గాంధీ నగర్లో చూడండి అన్ని ప్లాట్లు కబ్జా చేసుకున్నాడు పాండుగాడు. కనీసం ఒక 50 ప్లాట్లు కబ్జా చేసుకున్నాడు పాండుగాడు. వాడు కాసాని పాండు అని ఉన్నాడు, వాడు ఏ పాండు. వానికి మీరు సిబిఐ నుంచి ఎంక్వైరీ చెప్పండి, వానికి మొత్తం వెళ్తుంది. మీకు కనీసం ఒక 100 కోట్లు వాని నుంచి మీ గవర్నమెంట్కి వస్తుంది. వానికి ఇప్పుడు కేసీఆర్ బెస్ట్ అంటావా రేవంత్ రెడ్డి? ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా పనులు చాలా మంచిగా చేస్తుండు, కానీ ఏంటంటే ఆయన చేతి కింద ఉండు పనులు చేస్తలేరు. రేవంత్ రెడ్డి మంచోడే, కానీ ఆయన ఆర్డర్లు ఇస్తుండు, కానీ చేయకుండా ముండా కూడా మంచిగా పని చేస్తలేరు. రేవంత్ రెడ్డి చాలా మంచోడే. ఇప్పుడు దయచేసి రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ అనుకున్నా, మీరు రాజీవ్ గాంధీ నగర్లో రాజీవ్ గాంధీ నగర్లో నేను 40 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నా. ఆడ నా ఇల్లు కబ్జా చేసుకున్నాడు, ₹1 ఇవ్వకుండా. ఇప్పుడు నాది ప్లాట్ నెంబర్ 322 ఆడ
కరెంట్ బిల్ కూడా నా పేరు మీద వస్తుంది. అలాంటప్పుడు వాడు నన్ను జరిపేసి వాడు దాదాగిరి చేసి గుంజుకున్నాడు. ఇప్పుడు అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఇప్పిస్తే ఆయన నేను మరవను. రేవంత్ రెడ్డి చాలా మంచివాడు. ఆయన చేయకింద ఉన్నది పని చేస్తలేరు. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు నా ప్లాట్ ఇప్పిస్తే మీకు మరవను నేను.